నిర్గమ కాండము 6వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకొని మరి దేవుడు ఏమై ఉన్నాడు, ఏమి చేయనై ఉన్నాడు, మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో, మరి ఆయనను విడిచిపెట్టినా కూడా ఆయన వైపు చూడకుండా, ఆయన మీద విశ్వాసం ఉంచకుండా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడి ధైర్యపరుస్తూ ఉన్నాడు. తన ప్రజలను విడిపించడానికి మోషేను పంపించాడు ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజల నిమిత్తము. మరి ఆయన వెళ్ళి ఫరో ఎదుట మాట్లాడుతున్నప్పుడు ఫరో హృదయం ఇంకా కఠినమై వారిని ఇంకా పనిలో ఒత్తిడి చేసి వారిని మరింత కఠిన దాసత్వములోనికి వారిని ఇంకా తీసుకెళ్తూ బాధ పెడుతున్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో అడుగుతాడు, అయ్యా నువ్వు నన్ను పంపించావు, నేను వెళ్ళి నుంచి నీ ప్రజలను అతడు ఇంకా హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతున్నాడు అని అంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నేను సర్వ శక్తిగల దేవుడను అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను సర్వ శక్తిగల దేవుడను, నా యొక్క నామం ఎంత గొప్పదో నేను ఫరోకు చూపించేదను అని దేవుడు మోషేను బలపరుస్తున్నాడు. ఆయన సర్వశక్తిగల దేవుడను అని తెలియపరుస్తున్నాడు. నిజమే, మన దేవుడు సర్వశక్తిగల దేవుడు. అబ్రహాంతో కూడా అదే మాట్లాడాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో 99వ వయసులో ఉన్నప్పుడు అబ్రహాం, నేను సర్వశక్తిగల దేవుడను, నా యందు నిందారహితుడవై ఉండుము, నీతోనే నిబంధన చేసేదనని చెప్పినప్పుడు అబ్రహాం సాగిలపడ్డాడు. కాబట్టి ఇక్కడ నీ దేవుడు సర్వశక్తిగల దేవుడని నీతో వాగ్దానం చేస్తున్నాడు. మొదటిది. రెండవది మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతుందంటే, ఇశ్రాయేలు మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. అంటే తన ప్రజలు మూలుగులను విని తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నీ ప్రజలను ఐగుప్తు నుంచి నేను వెలుపలికి తీసుకొస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు నడిపిస్తానని దేవుడు వారితో వాగ్దానం చేశాడు. కాబట్టి రెండవది, నీ మూలుగులను దేవుడు విన్నాడు. ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావు, ఏ విషయంలో మూలుగుతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావో దేవుడు ఖచ్చితంగా నీ మూలుగును విని, చూసారా, నీ మూలుగును వింటున్నాడు. అంటే నువ్వు అనుకోవచ్చు, నన్ను దేవుడు చూడట్లేడు, పట్టించుకుంటలేడు, నాకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, అవి కుటుంబంలో ఉన్నాయి, సమాజంలో నేను చేసే పని కాడ ఉన్నాయి, ఏంటి నా పరిస్థితి, ఇటు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఆశీర్వాదం చూడలేకపోతున్నానని మూలుగుతున్నావా? నిద్ర పట్టట్లేదా? తిండి సరిగా తినట్లేవా? ఒక్కసారి నీవు ఆలోచన చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవది, మూలుగును విన్నాడు. మూడవది, నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నీతో నిబంధన చేశాడు, ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే నీవు ఆయన నిబంధనలో ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది. మూడవది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు ఎక్కడైతే ఐగుప్తు దేశంలో దాసుడిగా దాసురాలు ఉన్నావో నిన్ను విడిపిస్తానని చెప్తున్నాడు. ఏం చేస్తానంటే, నిన్నేం చేస్తాను, నేను విడిపిస్తాను, అంటే వెలుపలికి తీసుకొస్తాను. మరి దేవుడు
యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నుండి మనం విడిపించాడు. మన పాపం నుండి ఆయన విడిపించాడు. అందుకే ఇక్కడ ఏమంటుండంటే, వారి దాసత్వం నుండి మిమ్మును విడిపించి యేసు అనగా రక్షకుడు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అని మత్తయి సువార్త 1:21 వ్రాయబడి ఉంది. నిజమే, దేవుడు నిన్ను నన్ను పాపం నుంచి విడిపించాడు, అలాగే నరకం నుంచి విడిపించాడు. ఈ భూమి మీద అనేకమైన కష్టాలు బాధల నుంచి విడిపించే దేవుడు ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత మనం చూస్తున్నప్పుడు 5వది మాట్లాడుతున్నాడు, నా బాహు చాపి. బాహు అంటే తన యొక్క హస్తము చాపి ఏం చేస్తున్నాడు అంటే, గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించదని అంటున్నాడు. అంటే ఎవరైతే నేను హింసిస్తున్నారో, ఎవరైతే నేను దాసులుగా ఉంచారో వారికి నేను గొప్ప తీర్పులు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గుర్తుంచుకోండి, మొదటిది నేను సర్వశక్తి గల దేవుడను, రెండవది నీ మూలుగును విని ఉన్నాను, మూడవది నీ నిబంధన జ్ఞాపకం చేసుకొని ఉన్నాను, నాలుగవది దాస్యం నుండి విడిపిస్తాను, ఐదవది ఏమంటున్నాడు, నా బాహువు చాపి నేను తీర్పులు తీరుస్తానంటున్నాడు, ఏడవది నీ శ్రమల నుంచి నేను విడిపించి, ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడను, నీ మూలుగును విని ఉన్నాను, నీ శ్రమల నుండి విడిపించి నీ జీవితంలో సర్వ సమృద్ధికరమైన దీవెనలు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన. కన్న తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన, శ్రేష్టమైన, పవిత్రమైన మీ మాటలకై మీకు స్తుతి. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు చేసిన వాగ్దానంకై వందనాలు. నేను సర్వశక్తిగల దేవుడను అని సెలవిచ్చావు. నీ మూలుగును విని ఉన్నాను, భయపడకుము, నీ శ్రమంతటిలో నుండి విడిపించి సమృద్ధికరమైన దీవెనలు ఇచ్చేదనని వాగ్దానం చేశావు. తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, నీకు వందనాలు. ఆ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి మీరు మహిమ పొందమని, ఇంకా వెళ్ళబోతున్న వారి జీవితంలో కూడా నెరవేర్చుమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.